హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్. మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి మనం ఏసూస్ నుంచి Asus VivoBook 15 మనం వెరీ రీసెంట్లీ అన్బాక్సింగ్ చేసాం కదా. ఈ ల్యాప్టాప్ని మనం పర్ఫార్మెన్స్ వైజ్గా, బ్యాటరీ బ్యాకప్, ఎవ్రీథింగ్ కన్సిడర్ చేసి దీన్ని మనం పర్చేస్ చేయొచ్చా లేదనేది ఈ వీడియోలో క్లారిటీ అయితే ఇస్తాను. 100% వీడియో ఎండ్ వరకు చూడండి, దెన్ ఓన్లీ మీకు క్లియర్ క్లారిటీ వస్తుంది. మీరు ఇప్పటివరకు Asus VivoBook 15 యొక్క అన్బాక్సింగ్ వీడియో చూడిపోతే ఖచ్చితంగా చూడండి, ఎందుకంటే ఆల్రెడీ అన్బాక్సింగ్ వీడియోలో నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, డిస్ప్లే, కీబోర్డ్, ట్రాక్ ప్యాడ్, బిల్డ్ క్వాలిటీ, పోర్ట్స్, ఎవ్రీథింగ్. ఈ వీడియోలో మన మోస్ట్లీ కాన్సన్ట్రేషన్ కేవలం పర్ఫార్మెన్స్ మీద ఉంటుంది. పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా దీన్ని తీసుకోవచ్చా అని చెప్పేసి అవి కూడా కవర్ చేస్తాను వీడియో ఎండ్లో చాలా షార్ట్గా. బట్ డీటెయిల్గా తెలుసుకోవాలంటే అన్బాక్సింగ్ వీడియో చూడండి, అది ఈ వీడియో అయిపోయాకే చూడండి. ఎందుకంటే ఈ వీడియో అయిపోయాక మీకు ఆ వీడియో చూడాలా లేదని ఒక క్లారిటీ వస్తుంది. అంటే తీసుకోవాలా వద్దా అని చెప్పేసి, తీసుకోవాలనుకుంటే ఆ వీడియో చూడొచ్చు, లేదనుకుంటే ఈ వీడియోలో కూడా మీకు సఫిషియెంట్ అని చెప్పొచ్చు. సో ఫస్ట్లీ Asus VivoBook 15. Asus వాళ్ళు మాత్రం ఖచ్చితంగా 100% ఈ సంవత్సరం దుమ్ము లేపేస్తున్నారు. ఉన్న వాస్తవం చెప్తున్నాను, ఇదేం ప్రమోషనల్ వీడియో కాదు, బొంగులోదే. నాకు Asus వాళ్ళు ఇచ్చేది ఏం లేదు. ఇట్లా మాట్లాడితే కంపెనీస్ యాక్సెప్ట్ చేయవు కదా ప్రమోషనల్ వీడియోలో, అందుకని ఈ మాట అన్నాను కావాలని. అర్థం చేసుకోండి, అంటే ప్రమోషన్ కాదు అని చెప్పడానికి. వీళ్ళు తెచ్చే ప్రతి ల్యాప్టాప్ గ్రేట్ వాల్యూ ఫర్ మనీ అని చెప్పడానికి అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. అఫ్కోర్స్ 40,000లో Asus VivoBook 15 తీసుకొచ్చారు, 50,000లో తీసుకొచ్చారు. లాట్ ఆఫ్ కాంప్రమైజెస్ ఉన్నాయి. నేనే గట్టిగా తిట్టాను వాళ్ళని, చండాలమైన ల్యాప్టాప్స్ తీసుకొచ్చారని. అదే నోట్ తోటి ఈ ల్యాప్టాప్ని పోగొడుతున్నానంటే అర్థం చేసుకోండి. సో ఫస్ట్లీ మనం పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే, ఇందులో వచ్చేసి మనకి i5 13th జనరేషన్ ప్రాసెసర్ 13500H అయితే యూజ్ చేశారనమాట. సో ఈ ప్రాసెసర్ వచ్చేసి మనకి వెరీ పవర్ఫుల్ ప్రాసెసర్. మీకు సింపుల్గా చెప్పాలంటే దీని క్లాక్ స్పీడ్ అప్ టు 4.7 GHz ఉంటుంది. అండ్ ఇందులో వచ్చేసి మీకు 12 కోర్స్ ఉంటాయి, 16 థ్రెడ్స్ ఉంటాయి. మల్టీ కోర్ పర్ఫార్మెన్స్ కానీ మీకు ఎవ్రీథింగ్ కూడా చాలా టాప్ నాచ్గా అయితే ఉంటుంది. మీరు యూజ్ చేసేటప్పుడు మీకు ఎక్కడ ప్రాబ్లం అని అయితే అనిపించదు, ఖచ్చితంగా అయితే చెప్పగలను. నేను యూజ్ చేశాక చెప్తున్నాను. అండ్ ఇంటెల్ ఐరిస్ ఎక్సీ గ్రాఫిక్స్తో వస్తుంది. అండ్ ఇనీషియల్గా మీకు అసలు బెంచ్ మార్క్ చెప్తాను, దాన్ని బట్టి ఒక క్లియర్ క్లారిటీ వస్తుంది. లేటర్ ఆన్ నా ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడతాను. సో ఫస్ట్లీ మనం సినీ బెంచ్ R23 స్కోర్ చూస్తే, ఫర్ ద ఫస్ట్ టైం నేను ఈ స్కోర్ అయితే చూశాను. i5 ప్రాసెసర్స్లో మనం చూసినట్లయితే 1813 1813 మనకి సింగిల్ కోర్లో వస్తే, మల్టీ కోర్లో మనకి 11853, విచ్ ఈస్ వెరీ 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 గుడ్ స్కోర్. ఖచ్చితంగా పర్ఫార్మెన్స్లో దుమ్ములేపేస్తానికి ఇది ఒక్కటి చాలు. అండ్ అయితే గీక్ బేస్ స్కోర్స్ కనుక మనం చూసినట్లయితే, సింగిల్ కోర్లో 1766 వస్తే మనకి మల్టీ కోర్లో వచ్చేసి 8834 అయితే వచ్చిందన్నమాట. అండ్ PC Mark 10 స్కోర్స్ ఇది చూడండి, మీకు అర్థమైపోతుంది. 6083 మీకు PC Mark 10 స్కోర్స్ అయితే వచ్చాయన్నమాట. సో ఈ స్కోర్స్ని బట్టి చూస్తే మీకు ఎనీ వర్క్, మీరు వీడియో ఎడిటింగ్ కూడా అప్పుడప్పుడు అయితే చేసుకోవచ్చు. బట్ గేమ్స్ లాంటివి ఆడకండి, ఎందుకంటే మీకు డెడికేటెడ్ GPU లేదు. అండ్ CPU మీద ఎక్కువ వర్క్ లోడ్ పడితే మీకు S సిరీస్ ప్రాసెసర్ కాబట్టి మీకు కాస్త హీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ హీట్ అని మాట్లాడుతున్నాం కాబట్టి థర్మల్స్ విషయానికి వస్తే మాత్రం థర్మల్స్ అనేవి చాలా కంట్రోల్గా ఉన్నాయి. స్టూడెంట్ టాస్క్లకి, ఆఫీస్ టాస్క్లకి అండ్ బేసిక్ యూసేజ్కి మీకు ఎక్కడ థర్మల్స్లో ఇష్యూ రావు. ఇఫ్ ఇన్ కేస్ ఇది S సిరీస్ ప్రాసెసర్ కదా అని మీరు ఫీల్ అయిపోయి మీరు అతిగా మీరు గేమ్స్ ఆడడం ఇట్లాంటివి చేశారంటే మాత్రం ఖచ్చితంగా హీట్ అవుతుంది. అండ్ వీళ్ళు S సిరీస్ ప్రాసెసర్ వాడారు కదా అని గేమింగ్ ల్యాప్టాప్ అనుకోకండి, ఇట్స్ జస్ట్ స్టూడెంట్ ల్యాప్టాపే. పర్ఫార్మెన్స్ బూస్టప్ కోసం వాళ్ళైతే యూజ్ చేశారు, ఎక్స్ట్రా పర్ఫార్మెన్స్ కోసం, అంతకు మించి అయితే ఏం లేదు. అండ్ డే టు డే యూసేజ్లో నేను యూజ్ చేసినప్పుడు నాకు ఎక్కడ ల్యాగ్స్ కానీ, జిట్టర్స్ కానీ, ఇష్యూస్ కానీ నేనేం నోటీస్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ల్యాప్టాప్. అండ్ ఇక వెబ్ కెమెరా క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం 720p వెబ్ కెమెరా ఇచ్చారు. ఫుల్ HD ఇచ్చుంటే బాగుండేది, బట్ వెబ్ కెమెరా క్వాలిటీ బాగుంది. అండ్ ఎస్పెషల్గా మైక్రోఫోన్ క్వాలిటీ బాగుంది. అండ్ ప్రైవసీ షట్టర్ ఇచ్చారు సెక్యూరిటీ పరంగా, విచ్ ఈస్ గుడ్. అండ్ ఖచ్చితంగా వెబ్ కెమెరాలో కూడా ఎక్కడ ఇష్యూ నోటీస్ చేయలేదు. అండ్ ఇక అదర్ థింగ్స్ చూసినట్టయితే ర్యామ్ విషయానికి వస్తే మాత్రం 16 GB ర్యామ్తో వస్తుంది. ఇదే ప్రైస్ రేంజ్లో మనకి HP 15 చూస్తే మనకి 8 GB ర్యామ్ తోటి 1335Uతో వస్తుంది. బట్ Asus VivoBook 15 అనేది మీకు S సిరీస్ ప్రాసెసర్ ఇస్తూ 16 GB ర్యామ్తో తీసుకొచ్చారు. 3200 MHz స్పీడ్ దగ్గర క్లాక్ అయిన ర్యామ్. వెరీ వెరీ గుడ్ డెసిషన్ అని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా వీళ్ళు. అండ్ ఇక అంతేకాకుండా ఏదైతే స్టోరేజ్ ఉందో SSD కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. PCIe 4.0 SSD అయితే యూజ్ చేస్తుంది. సింపుల్గా చెప్తాను మీకు, యూజువల్గా మనకి ఈ బడ్జెట్లో ప్రొవైడ్ చేసే SSD రీడ్ స్పీడ్ కనుక మనం చూసినట్లయితే దగ్గర 3000 Mbps ఉంటుంది. బట్ దీని స్కోర్స్ మీరు చూడండి, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. దీని రీడ్ స్పీడ్ కనుక మనం చూసినట్లయితే 4333 Mbps రీడ్ స్పీడ్ ఉంటే, రైట్ స్పీడ్ వచ్చేసి మనకి 1806 అయితే మనకి రైట్ స్పీడ్ అవుతుంది. ఖచ్చితంగా రీడ్ స్పీడ్ మీరు చూసి చెప్పవచ్చు 100%
ఒకవేళ కొంచెం బెటర్ ఇచ్చినా సరే 3500 వరకు ఉంటుంది, 3500 వరకు ఉంటుంది. బట్ ఇది 4300 ఉందంటే మాత్రం ఎక్సలెంట్ ఎస్ఎస్డి, చాలా ఫాస్ట్గా ఉంటుంది. మేబీ దానివల్ల కూడా అయి ఉండొచ్చు, నాకు పర్ఫార్మెన్స్లో ఎక్కడ ఇంకా అసలు యాక్స్ అనేది అనిపించలేదు. విండోస్ 11తో వస్తుంది, ఎంఎస్ ఆఫీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. మీరు స్టూడెంట్స్ అయినా ఆఫీస్ పర్సన్స్ అయినా ఎంఎస్ ఆఫీస్ అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది కాబట్టి మీకు ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. అండ్ వైఫై 6 ఇంట్రెస్టింగ్లీ నాకు HP 15 కానీ ఇంకో ల్యాప్టాప్ కూడా యూస్ చేస్తున్నాను, వాటిలో వైఫై 6 ఉంది. నా బెడ్రూమ్లో ఉంచి అంటే దగ్గర ఒక 25 feet డిస్టెన్స్లో, నేను 25 feet అని ఇంకెక్కువ ఉంటుంది, అరౌండ్ ఒక 30 feet డిస్టెన్స్లో ఉంచి వైఫై టెస్ట్ చేస్తే డబల్ ది స్పీడ్స్. వైఫై 6 అనే సిగ్నల్ రిసెప్షన్ కానీ స్పీడ్స్ కానీ చాలా బాగుంది. ఖచ్చితంగా అది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అండ్ అప్గ్రేడబిలిటీ విషయానికి వస్తే 16 GB ఇచ్చారు కాబట్టి అప్గ్రేడబిలిటీకి అయితే ఛాన్స్ అయితే లేదు. అండ్ ఇక మెయిన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఆఫ్టర్ పర్ఫార్మెన్స్, మీకు పర్ఫార్మెన్స్లో సింగిల్ థింగ్ గుర్తుంచుకోండి, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, గ్రేట్ థర్మల్స్ ఉంటాయి. ఏది మీరు నార్మల్గా యూస్ చేస్తారు, గేమ్స్ ఆడితే మాత్రం థర్మల్స్ మీకు బ్రేక్ డౌన్ అవుతుంది, అప్పుడు త్రోట్లో అయినా సరే ఆశ్చర్యం ఉండదు. అండ్ ఇక బ్యాటరీ విషయానికి వస్తే మాత్రం 42 Watt బ్యాటరీ యూస్ చేస్తారు. ఛార్జింగ్ టైం కనుక మనం చూసినట్లయితే నాకు 9% నుంచి 90% ఛార్జ్ చేయడానికి నాకు 1 hour 5 minutes అయితే పట్టింది. మీరు ఒకవేళ 9 to 100% అంటే మాత్రం మీకు అరౌండ్ 1 hour 10 minutes, 1 hour 15 minutes పడుతుంది. అండ్ ఇక బ్యాటరీ బ్యాకప్ విషయానికి వస్తే మాత్రం ఇదొక్కటి కొంచెం నాకు ఇబ్బంది అనిపించింది, 3 hours 32 minutes అయితే వచ్చింది. నా యూసేజ్ టెస్టింగ్ సినారియో మీరు వినాలి ఖచ్చితంగా, ఎందుకంటే నేను ఒక ట్యాబ్లో యూట్యూబ్ వీడియోస్ ప్లే చేస్తున్నాను, ఇంకో దగ్గర ఎంఎస్ ఆఫీస్ ఓపెన్ చేసి కంటిన్యూస్గా ఒక కీ మీద, ఒక బటన్ మీద ఒకటి బరువు పెట్టి కంటిన్యూస్గా ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ బటన్ మీకు అంటే వర్క్ అవుతూనే ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ ఒక లెటర్ ప్రెస్ అవుతూనే ఉంటుంది. యూజర్గా మనం యూజ్ చేయడం వేరు, ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ లెటర్ ప్రెస్ అవ్వడం వేరు. ఇట్లాంటి హెవీగా సెకండ్ టు సెకండ్ మీకు హెవీ వర్క్ లోడ్ వేస్తే నాకు దగ్గర 75% బ్రైట్నెస్, నేను 50 కూడా కాదు 75% పెట్టాను, అప్పుడు నాకు 3 hours 32 minutes వచ్చింది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఓన్లీ మూవీ చూస్తారనుకుంటే మాత్రం ఈజీగా more than 4.5 hours అయితే వస్తుంది. లేదు మీరు అప్పుడప్పుడు ఎంఎస్ ఆఫీస్ యూజ్ చేస్తే అప్పుడప్పుడు మూవీస్ చూస్తూ ఉంటారు అనుకుంటే మాత్రం 4.5 hours 4 hours ఈజీగా వస్తుంది. నేను యూజ్ చేసిన సినారీలో యూజ్ చేస్తే మీకు 3 hours 32 minutes వస్తుంది. స్టిల్ ఇంకాస్త బెటర్ చేయొచ్చు, బట్ స్టిల్ ఇట్స్ H series ప్రాసెసర్, అంతకుమించి ఎక్స్పెక్ట్ చేయలేం. ఖచ్చితంగా ఈ ప్రాసెసర్కి మంచి బ్యాటరీ బ్యాకప్ అని చెప్పొచ్చు. 4 hours అయితే వస్తుంది ఆరామ్సే, మీరు పెద్ద టెన్షన్ అయితే పడాల్సిన అవసరం లేదు. అండ్ ఇక అదర్ థింగ్స్ మీకు తెలిసిందే, డిజైన్ సిల్వర్ ఫినిష్లో వస్తుంది, చూడడానికి చాలా స్టైలిష్గా ఉంటుంది, బెడ్జెస్ థిన్నర్గా ఉంటాయి, మీకు ఓవరాల్గా లుక్ చూడడానికి బాగుంటుంది. బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం పాలికార్బనేట్ బిల్డ్ అయినప్పటికీ పర్లేదు, నో ఇష్యూస్. హింజ్ క్వాలిటీ కూడా మీకు 180 degrees హింజ్ వస్తుంది, హింజ్ క్వాలిటీ కూడా గుడ్ ఎనఫ్. స్టిల్ ఇంకా ఇంప్రూవ్ చేయొచ్చు, బట్ పెద్ద కంప్లైంట్ చేసే విషయం అయితే కాదు. ఫ్లెక్స్ చూడడానికి లేదు, 1.7 kgs వెయిట్ ఉంటుంది. ఫిజికల్ ఓవర్ చూసినట్లయితే మీకు అన్ని పోర్ట్స్ ప్రొవైడ్ చేస్తారు, మీకు ఆల్రెడీ అన్బాక్సింగ్లో చెప్పాను, మీకు ఆల్మోస్ట్ అలా ఉండాల్సిన పోర్ట్స్ అన్నీ ఉంటాయి. కీబోర్డ్ ఫుల్ సైజ్ బ్యాక్లెట్ కీబోర్డ్ వస్తుంది 3 stagesలో. బ్యాక్లెట్ ఫీడ్బ్యాక్ కానీ కీబోర్డ్ది యూజ్ చేసేటప్పుడు ఎక్స్పీరియన్స్ కానీ గుడ్ ఎనఫ్ అని చెప్పొచ్చు. ట్రాక్ ప్యాడ్, ఓ మై గాడ్ ఎక్సలెంట్ ట్రాక్ ప్యాడ్ అయితే ప్రొవైడ్ చేశారు, బిలీవ్ మీ. చిన్నగా ఉన్నప్పటికీ మీకు ట్రాక్ ప్యాడ్ ప్రెసిషన్ ఎక్సలెంట్ ఉంటుంది. అండ్ డిస్ప్లే విషయానికి వస్తే మాత్రం 15.6 inches ఫుల్ హెచ్డి డిస్ప్లే యూజ్ చేశారు. యాంటీ గ్లేర్ డిస్ప్లేలో డిస్ప్లే కలర్స్, క్వాలిటీ ఎవ్రీథింగ్ బాగానే ఉంటుంది, బట్ వివింగ్ యాంగిల్స్ అనేది మీరు చూస్తుంటే మీకు బాగుంటుంది, మీ పక్కన వాళ్ళకి బాగుంటుంది. అంతకు మించి ఎక్కువ మీరు ఇలా చూసారంటే మాత్రం ల్యాప్టాప్ ఇలా ఉంది, మీరు ఒక థర్డ్ పర్సన్ అనుకుంటే మాత్రం మీకు వివింగ్ యాంగిల్స్ అయితే బాగాలేదు. ఇన్ఫ్యాక్ట్ ఈ ల్యాప్టాప్లో ఇన్ని ఫీచర్స్ ఇచ్చి కాంప్రమైజ్ చేసింది ఏదైనా ఉందంటే మాత్రం గట్టిగా చెప్పగలను, డిస్ప్లేలో 100% కాంప్రమైజ్ అయ్యారు. బట్ ఎవరైతే చూస్తున్నారో మీకు కాదు, సైడ్ వాళ్ళకైతే వివింగ్ యాంగిల్స్ అయితే బాగో, అక్కడే డిస్ప్లే క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యారు. బికాస్ ఆఫ్ దట్ వాళ్ళు ఇవ్వగలిగారు అని అయితే నేను అనుకున్నాను. ఇది కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఇవ్వాలంటే ఎవరి తరం కాదు, ఇది ఏసుసే కాదు, HP కాదు, ఏ బ్రాండ్ తరం కూడా కాదు. సో ఖచ్చితంగా 65,000 రూపీస్కి మేము దీన్ని పర్చేస్ చేయొచ్చా? 100% పర్చేస్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, వెళ్ళి పర్చేస్ చేయండి, మన ఛానల్కి కూడా యూస్ఫుల్ అవుతుంది. అండ్ థింగ్ గుర్తుంచుకోండి, సిల్వర్ కలర్ నేను పర్చేస్ చేశాను కదా, చాలా ఈజీగా మీకు స్క్రాచెస్ పడే ఛాన్స్ ఉంటుంది. ఇది ప్లాస్టిక్ కదా, మెటల్ అయితే కాదు. యూజ్ చేసేటప్పుడు మాత్రం దీని మీద ఏం పెట్టొద్దండి, చాలా మామూలుగా ఎక్కడ పెడితే ల్యాప్టాప్ బ్యాగ్, స్లీవ్స్ అయితే మెయింటైన్ చేయండి, దెన్ ఓన్లీ మీకు బెటర్ అయితే ఉంటుంది. సో క్లారిటీ అయితే వచ్చింది కదా. i5 13.8H బెస్ట్ స్పీడ్ SSD యూజ్ చేశారు, వైఫై 6Eతో వస్తుంది, ఎక్కడా కాంప్రమైజెస్ లేకుండా ఖచ్చితంగా ఎక్సలెంట్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. ఒక డిస్ప్లేలో కాంప్రమైజ్ ఉంటుంది, అండ్ బ్యాటరీ బ్యాకప్ అనేది మీకు అరౌండ్ 4 hours వస్తుంది. ఈ రెండు పెద్ద ఇష్యూ కాదనుకుంటే మాత్రం గో ఫర్ ఇట్. ఎనివే వీడియో వస్తే లైక్ చేయండి, ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్, బై బై, జై హింద్.